కంట్రోల్ వాల్యూమ్ ఆర్ ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? మాస్ అనేది సిస్టమ్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. అలాగే సిస్టమ్ బయటికి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలంటే హీట్ ఎక్స్చేంజర్, టర్బైన్స్, కంప్రెసర్స్. ఇప్పుడు టర్బైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక మాస్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ మాస్ చాలా హై టెంపరేచర్స్, హై ప్రెషర్స్లో ఉంటుంది. ఈ టర్బైన్ లోపల ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది కదా. ఈ టర్బైన్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇదే మాస్ లో టెంపరేచర్, లో ప్రెషర్గా మారిపోతుంది. ఇక్కడ ఒక కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మాస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్, ఎయిర్ కంప్రెసర్ తీసుకున్నారనుకోండి. సిస్టమ్ లోపలికి వెళ్ళేటప్పుడు మాస్ అనేది లో ప్రెషర్లో ఉంటుంది. కంప్రెసర్లో కంప్రెషన్ జరుగుతుంది కదా, అప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో బయటకు వచ్చేటప్పుడు చాలా హై ప్రెషర్లో ఉంటుంది. ఇక్కడ కూడా మాస్ అనేది కంటిన్యూస్ ఫ్లోలో ఉంటుంది. మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్లో లగ్రాంజియన్ అప్రోచ్ చదివి ఉంటారు కదా. అందులో ఏముంటుంది, ఒక ఫ్లూయిడ్ని మల్టిపుల్ లేయర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ కానీ ఒక లేయర్ని తీసుకుంటే ఆ లేయర్ నెక్స్ట్ లేయర్ని పుష్ చేస్తూ ఉంటుంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక క్యూలో ఉన్నారనుకోండి. మీ వెనక ఉన్నవారు మిమ్మల్ని ముందుకి పుష్ చేస్తూ ఉంటారు. మీరు మీ ముందు ఉన్నవారిని పుష్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీ వెనక ఉన్నవారు పుష్ చేస్తున్నప్పుడు మీ లోపల కొంచెం వర్క్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. మీరు ఆ స్టోర్ అయిన ఎనర్జీని వాడి మీ ముందు ఉన్న వారిని పుష్ చేస్తారు. అలాగా ఆ క్యూ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. ఒక కంటిన్యూస్ ఫ్లో అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక మాస్ ఎలిమెంట్ అనుకోండి. మీ వెనక ఉన్నవారు ఒక పిస్టన్ అనుకోండి, ఇమాజినరీ పిస్టన్. మీ ముందు ఉన్నవారు బాగా బలమైన ఒక వ్యక్తి. మీరు ముందుకెళ్ళాలంటే ఆ వ్యక్తిని పుష్ చేసి కానీ ముందుకెళ్ళలేరు. మీ ముందున్న ఆ బలమైన వ్యక్తిని ఒక ప్రెషర్ పి అని అనుకుందాం. మీ వెనకాల ఒక పిస్టన్ ఫోర్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాస్ ఎలిమెంట్, ఒక కంట్రోల్ వాల్యూమ్ని ఎంటర్ అవ్వబోతున్నారు. ఫ్లో వర్క్ అంటే ఏంటంటే, ద ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ద ఫ్లూయిడ్. అంటే ఒక ఫ్లో మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఒక ఎనర్జీ. ఒక మాస్ ఎలిమెంట్ని కంట్రోల్ వాల్యూమ్ లోపలికి, కంట్రోల్ వాల్యూమ్ బయటకు కానీ పుష్ చేయడానికి ఎంత ఎనర్జీ ఇవ్వాలి, ఆ ఎనర్జీని, ఆ వర్క్ని ఫ్లో వర్క్ అంటారు. ఇక్కడ ఫిగర్లో చూసినట్టు అయితే ఒక మాస్ ఎలిమెంట్ M అనేది ఉంది. దాని యొక్క లెంత్ L, దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా A. ఇప్పుడు పిస్టన్ ఇచ్చే ఒక ఫోర్స్ F, మీరు అపోజ్ చేయవలసిన ఒక ప్రెషర్ P. ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రెషర్ మల్టిప్లైడ్ బై ఏరియా. ఫ్లో వర్క్ క్యాల్కులేట్ చేయాలంటే అది ఒక వర్క్ అంటే ఫోర్స్ మల్టిప్లైడ్ బై డిస్టెన్స్. ఇక్కడ ఫోర్స్ అనేది PA, డిస్టెన్స్ అనేది L. ఇప్పుడు A ఇంటూ L అంటే వాల్యూమ్. సో ఫ్లో వర్క్ ఇజ్ ఈక్వల్ టు P ప్రెషర్ మల్టిప్లైడ్ బై వాల్యూమ్ V. ఇప్పుడు ఫ్లో వర్క్ పర్ యూనిట్ మాస్ ఎంత అంటే ప్రెషర్ P మల్టిప్లైడ్ బై స్పెసిఫిక్ వాల్యూమ్ స్మాల్ v. ఈ ఫ్లో వర్క్ అనేది ఒక పాయింట్ ఫంక్షన్, ఒక ప్రాపర్టీ. దీన్నే
కాంబినేషన్ ప్రాపర్టీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్. ప్రెషర్ అనేది ఒక ప్రాపర్టీ, అలాగే స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది కూడా ఒక ప్రాపర్టీ. ఒక నాన్ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ కానీ స్టాటిక్గా ఉండే ఒక ఫ్లూయిడ్కి ఒక ఫ్లోలో ఉండే ఒక ఫ్లూయిడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఫ్లో వర్క్ అనేది స్టాటిక్లో ఉన్న ఫ్లూయిడ్కి ఉండదు. ఈ ఫ్లో వర్క్ అనేది ఒక ఫ్లోయింగ్ ఫ్లూయిడ్కి మాత్రమే ఉంటుంది. ఫ్లో వర్క్కి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. ప్రెషర్ ఎనర్జీ, ఫ్లో ఎనర్జీ, కన్వెక్టెడ్ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ. ఈ ఫ్లో వర్క్ అనే ప్రాపర్టీని ఇంటర్నల్ ఎనర్జీ అనే ప్రాపర్టీ తోటి యాడ్ చేస్తే ఒక కొత్త ప్రాపర్టీ, ఒక కొత్త కాంబినేషన్ ప్రాపర్టీ ఎంథాల్పీ అనేది దొరుకుతుంది.